హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. మీ డే హెడేక్ తో స్టార్ట్ అవుతుందా? ఎన్ని పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసినా కూడా హెడేక్ రెడ్యూస్ అవ్వట్లేదా? అయితే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి హెడేక్ ని రెడ్యూస్ చేయండి. సో టిప్ నెంబర్ 1, ఎవరికైతే సివియర్ గా హెడేక్ వస్తుందో వాళ్ళు మినిమం 6 to 8 అవర్స్ అయితే స్లీప్ ఉండాలి పక్కా. ఒకవేళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు ఉంటే ఎర్లీ మార్నింగ్ పడుకుంటారు కాబట్టి మినిమం ఒక 10 అవర్స్ స్లీప్ అయితే ఉండాలన్నమాట. సో మినిమం మార్నింగ్ షిఫ్ట్స్ చేసి నైట్ పడుకునే వాళ్ళైతే మినిమం 8 అవర్స్ స్లీప్ ఉండాలి, అండ్ నైట్ షిఫ్ట్స్ చేసి మార్నింగ్ పడుకునే వాళ్ళకైతే 10 అవర్స్ స్లీప్ ఉండాలన్నమాట. సో ఇలా మనం స్లీప్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాము అని అంటే ఆటోమేటిక్ గా మనకు హెడేక్ అనేది తక్కువైపోతుంది, స్ట్రెస్ కూడా చాలా వరకు రిడక్షన్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్, ప్రాపర్ మీల్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి మెయిన్ గా చాలా వరకు బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తారు. మెయిన్ గా హెడేక్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల డే కూడా హెడేక్ తోనే స్టార్ట్ అయిపోతుంది, హెడేక్ తోనే ఎండ్ అవుతుంది. సో ఎవరికైతే సివియర్ గా హెడేక్ స్ట్రెస్ ఉంటుందో వాళ్ళు మాత్రం పక్కా బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ చేయాలి వాళ్ళ డే. అండ్ ఇంకా ప్రాపర్ మీల్స్ కూడా తీసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీల్స్ కానీ ఎవ్రీ బ్రేక్ఫాస్ట్ తర్వాత, ఎవ్రీ మీల్ తర్వాత, ఎవ్రీ డిన్నర్ తర్వాత పక్కా ఒక 20 minutes అయితే వాక్ చేయాలన్నమాట. సో వాక్ చేయడం వల్ల మనకి ఆ డైజెషన్ అనేది మంచిగా అయిపోతుంది, అండ్ మన బాడీలో పార్ట్స్ కూడా కొంచెం రిలీఫ్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో మీరు ఈ 3 టిప్స్ ఫాలో అయినప్పుడు ఏం చేయండి అంటే ఒక డైరీలో మీరు నోట్ చేసుకోండి. అంటే ఏ రోజు హెడేక్ వస్తుంది, ఏ రోజు హెడేక్ రాలేదు, ఇవన్నీ పాటించాక కూడా మళ్ళీ హెడేక్ అనేది మళ్ళీ సివియర్ గా వస్తుంది అంటే అప్పుడు వెళ్ళి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. సో ఈ 3 టిప్స్ మీకు యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్.